ఫ్రెండ్స్, ఇది 2026 సంబంధించిన బజాజ్ డామినర్ 400 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకసారి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే మీకు వినిపిస్తాం చూడండి. దీంట్లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. చాలా తంపిగా, చాలా బేసిక్ అయితే ఉంది కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసాను, అండ్ సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, ఇంకొకటి మిగిలింది 6. మీకు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్యాకెట్ మామూలుగా ఉండదు, అరుపులు అరిపిస్తుంది. అసలు మామూలుగా ఉండదు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. పీక్స్ అసలు మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. నేను ఈ బైక్ని షోరూమ్ నుంచి తీసుకున్న దగ్గర నుంచి కూడా చాలాసేపు అయితే రైడ్ చేస్తున్నాను. సో మొత్తం నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ బైక్ గురించి అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాకర్ రివ్యూ చూడకపోతే చూడండి, మీకు దాంట్లో ఏంటంటే మొత్తం అంతా చూపిస్తాను. మీకు లైవ్లో ఎలా ఉన్నాయి అంటే బ్రేక్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, సీట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. బట్ రైడ్ రివ్యూలో ఏంటంటే మీకు కంప్లీట్ రైడ్ అయితే ఉంటుందన్నమాట, ఇంకా వేరే ఏమైతే ఉండదు. ఈ రైడ్ గురించి మాట్లాడదాం మొత్తం అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఇంజిన్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే వెరీ రిఫైన్డ్ అండ్ వెరీ స్మూత్ 373cc లిక్విడ్ కూల్డ్ డ్యూస్ ఇంజిన్ మనకి దీనిలో ఇవ్వడం జరిగింది. సో 39 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది, అలాగే 35 Nm టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి పవర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, అలాగే టార్క్ కూడా మనకి అదిరిపోయిందని చెప్పొచ్చు. మనకి ఇనిషియల్ పుల్ చూడొచ్చు, అసలు మామూలుగా లేదు. జస్ట్ మనం ఇలా థ్రాటిల్ ఇస్తుంటే మనకి వేరే లెవెల్ అయితే ఉంది పర్ఫార్మెన్స్ అనేది. పర్ఫార్మెన్స్లో మాత్రం ఈ వెహికల్కి నేనైతే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాను. సో పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు మీరు ఈ వెహికల్ తీసుకుంటే కనుక. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది మనకి, అసిస్ట్ స్లెప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు దీనిలో మనకి. సో గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనకి చాలా స్మూత్ అయితే ఉందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈజీగా మనం 160 వరకు అయితే మనం క్రాస్ చేయొచ్చు. నేను ఇక్కడ టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, బట్ మీరు ఈజీగా 160+ అయితే క్రాస్ చేయొచ్చు. అండ్ ఇంజన్ మనకి ఏదైనా హీట్ వస్తుందని మాట్లాడుకుంటే కనుక హీట్ అయితే వస్తుంది. సో నేను చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను కదా, ఇక్కడ నాకు హీట్ అయితే మనకి చాలా బాగా తెలుస్తుంది నాకైతే హీట్ అయితే మాత్రం. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, మనకి హీట్ అయినా కానీ త్వరగా మనకి కూల్ అయితే అవుతుంది ఇది. బట్ హీట్ అయితే ఉంది, హీట్ లేదని అయితే చెప్పను. సమ్మర్లో మనకి ఇంకొంచెం హీట్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ వైబ్రెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో వైబ్రేషన్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర మనకి లిటిల్ బిట్ తెలుస్తున్నాయి, మరి అంత ఓవర్ వైబ్రేషన్ అయితే ఏం లేదు కానీ. బట్ మనకి రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి మనం ఈ వెహికల్ గురించి మాట్లాడుకోవాల్సింది వెయిట్ అనమాట. 193 kg అయితే మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. మీరు ఇలా రైడింగ్ చేసినప్పుడు మాత్రం మీకు అసలు తెలియదు, జస్ట్ మనం ఒక పల్సర్ బైక్ రైడింగ్ చేస్తున్న వెయిట్ అయితే ఉంటుంది. బట్ రియాలిటీలో ఏంటంటే మనకి ఏదైనా ఎప్పుడైనా మనకి ఆఫ్ కండిషన్లో లైక్ ఏంటంటే మనం ముందుకి వెనక్కి రైడ్ తిప్పాలంటే మాత్రం అసలు మన వల్ల కాదనమాట, చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుంది. 193 kg వెయిట్ అనేది ఎక్కువనే చెప్పొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇంటి తక్కువ అయితే ఉంటుంది అనమాట, 157 అయితే ఉంటుంది. సో కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ సీట్ హైట్ కూడా మనకి పర్లేదు, మినిమల్గా అయితే ఉంటుంది, 800 mm అయితే ఉంటుంది సీట్ హైట్ అనేది, పర్లేదు సీట్ హైట్ అయితే మాత్రం. అండ్ హజార్డ్స్ అయితే మనం ఆన్ ఉంచేసాము, హజార్డ్ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని కన్సోల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా మనకి ట్యాంక్ పైన ఒక చిన్న కన్సోల్ అయితే ఉండేది, బేసిక్ కన్సోల్ అయితే ఉండేది, అలాగే ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉండేది. బట్ దీన్ని ఏం చేశారండి సార్ కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్కి అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే మనకి NS 400 చూసాం కదా, సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో మనకి దీంట్లో అన్నీ ఉంటాయి, మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, 10x10 నావిగేషన్ అయితే ఉంటుంది, ముఖ్యంగా రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, రోడ్డు, స్పోర్ట్, రైన్, ఆఫ్ రోడ్ అని చెప్పేసి ఇలా మనకి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ రైడింగ్ మోడ్స్ బట్టి మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది మనకి వ్యారీ అయితే అవుతుంది అనమాట, లిటిల్ బిట్ అవుతుంది, మరి అంత ఎక్కువ అయితే అవ్వదు. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఏం లేదు, బట్ క్రూజ్ కంట్రోల్ కూడా తీసుకొచ్చింటే బాగుండేది. రైడ్ బై టెక్నాలజీ అయితే ఉంటుంది, దానివల్ల మనకి మంచి రైడ్ క్వాలిటీ మనకి అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. సో చూడొచ్చు మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈజీగా మామూలుగా లేదు అసలు పర్ఫార్మెన్స్, జస్ట్ మనం అలా థ్రాటిల్ అని ఇస్తుంటే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇలా థ్రాటిల్ మనం కొంచెం డౌన్ చేసినప్పుడు మాత్రం మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా మనకి తెలుస్తుంది, ఫుట్ దగ్గర కూడా మనకి కొంచెం వైబ్రేట్ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మీకు 6th గేర్ వరకు వేసాను,
కొంచెం బ్రేకింగ్ బయట మీకు ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఆ బైక్ దగ్గర ఆగుదాం, చూద్దాం. ఇప్పుడు వరకు కూడా డౌన్ చేయలేదు. ఓకే చాలా బాగుంది బ్రేకింగ్ బైట్ అయితే. సో దగ్గర వరకు వెళ్ళినా కూడా మనకి బ్రేకింగ్ బైట్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ మాత్రం పర్లేదు, 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో 240mm ఇచ్చుంటే బాగుండేది. నేను ఫ్రంట్ బ్రేక్ అప్లై చేయలేదు, బట్ ఓన్లీ బ్యాక్ సైడ్ బ్రేక్ మాత్రం అప్లై చేశాను. ఓకే, ఎంగేజ్ అవుతుంది అన్నట్టు అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది. సో డ్యూల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ బైక్ అయితే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి టైర్స్ అనే చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ ఏమో 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ ఏమో 150 సెక్షన్ టైర్ ఇచ్చారు. రెండు కూడా మనకి రేడియల్ టైర్స్ అని చెప్పొచ్చు. మనకి రోడ్ గ్రిప్ అయితే బాగుంది. స్టెబిలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దీంట్లో మనకి బీమ్ టైప్ పెరిమీటర్ చార్జ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే అడ్వాంటేజ్, ఈ చార్జెస్ అనేది ఇక్కడ హ్యాండిల్ బార్ కి అలాగే బ్యాక్ సైడ్ మనకి స్వింగ్ ఆర్మ్ ఉంటుంది కదా, రెండింటికి కూడా మనకి అటాచ్ అయి ఉండటం వల్ల మనకి స్టెబిలిటీ అయితే మాత్రం బాగుంటుంది. సో ఈ స్పీడ్ కాదు కానీ మీరు టాప్ స్పీడ్ రైడ్ చేస్తారు కదా, అలాంటప్పుడు కూడా మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి అయితే. అండ్ హ్యాండిల్ బార్ చూడొచ్చు, మనకి వైడ్ ఉన్నా కానీ మనకి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ అనేది మనకి వ్రిస్ట్ పెయిన్ రావడం కానీ షోల్డర్ పెయిన్ రావడం కానీ అలాంటిది అయితే ఏమి ఉండదు. సో మనకి మంచి రైడ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ దీంట్లో మనకి అసలు ఇది అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ మనకి టైప్ ఏ ఇచ్చారు, టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. సో బట్ మేబీ చూద్దాం. ఈ వెహికల్ మనం వాకౌట్ రివ్యూలో మనం మాట్లాడుకున్నట్టు మేబీ ఇన్ ఫ్యూచర్లో ఈ వెహికల్ అనేది, ఈ 400cc వెహికల్ అనేది కనిపించకపోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ 18% స్లాబ్లో కాకుండా ఇది జిఎస్టీ 40% స్లాబ్లోకి వెళ్ళడం వల్ల మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువైతే అయ్యింది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ 400cc వెహికల్స్ అనేవి మనకి 350ccకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అలా వస్తే మాత్రం ప్రైస్ అనేవి ఇంకా మనకి తగ్గుతాయి. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మనకి అక్కడ తగ్గుతుంది. అండ్ మైలేజ్ కూడా మనకి దీని మైలేజ్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 25 ఆ రేంజ్ వరకు అయితే వస్తుంది. ఏఆర్ అయితే మాత్రం 30 క్లైమ్ చేస్తుంది, బట్ రియాలిటీలో మనం 25 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం ఈ వెహికల్ గురించి మాట్లాడుకోవాల్సింది దీని ఒక టర్నింగ్ రేడియస్ అనమాట. ఒకసారి మనం ఫ్రంట్గా అయితే వెళ్ళి టర్నింగ్ రేడియస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ బాగుంది, దీంట్లో మనకి చాలా స్మూత్ అయితే ఉందన్నమాట సస్పెన్షన్ అనేది. ఫ్రంట్ సైడ్ 135mm ట్రావెల్తో మనకి యూఎస్టీ ఫోక్స్ అయితే ఉంటాయి 43mm అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఉంది. సో బాగుంది సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే. బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం స్టిఫ్ అయితే అనిపిస్తుంది, బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది. నేను ఇందాక ఆఫ్ రోడ్ కూడా రైడ్ చేసి చూశాను. సో అప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. ఒకసారి మనం టర్నింగ్ రేడియస్ అనేది చెక్ చేద్దాం. సో మనం రెగ్యులర్గా టర్న్ చేసేది ఇక్కడ కదా, ఈ బార్డర్ దగ్గర టర్న్ చేస్తాము. చూద్దాం టర్నింగ్ రేడియస్ అనేది ఎంత ఉందో. బ్యాక్ సైడ్ అయితే ఏమి రావట్లేదు. ఓకే, మొత్తం పెట్టేసా. ఓకే, మ్యాక్సిమం పర్లేదు. ఇది 2-వే రోడ్ అయినప్పటికీ మనకి సింగిల్ రోడ్లో మనకి టర్న్ అయిపోయింది. బట్ మనం రెగ్యులర్గా ఉండే మన స్ట్రీట్స్లో మనం తిప్పాలంటే మాత్రం కొంచెం కష్టమే, కొంచెం స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇంకా మనం సీట్ అయితే బాగుంది. ప్రీవియస్గా మనకి ఏదైతే సీట్ ఉందో సేమ్ సీట్ అని చెప్పొచ్చు. సీట్ క్వశ్చన్ అయితే మాత్రం పర్లేదు, ఓకే అని చెప్పొచ్చు. మరి అంత హార్డ్గా లేదు, అలానే మరి అంత సాఫ్ట్గా కూడా లేదు, మీడియంగా అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఓపెన్ టైప్ చైన్ ఇచ్చారు. సో మనం చైన్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా స్టిచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్యాంక్ మనకి ఫైబర్ బాడీ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ వచ్చే బైక్స్ మెటల్ బాడీ ట్యాంక్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది సో మనకి టాలర్ విండ్షీల్డ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎయిర్ ఫ్లో అంతా కూడా మనకి ఇక్కడ కటింగ్స్ కూడా అయితే ఇచ్చారు. ఏరోడైనమిక్స్లో మనకి దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం పర్లేదు, బాగానే అయితే ఉంది. మనకి ఇక ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం చూస్తుంటే కనుక ఒకవేళ మీకు టూరింగ్ పర్పస్లో కావాలి మెయిన్గా అనుకున్నప్పుడు మాత్రం మీరు దీన్ని కన్సిడర్ చేయండి. సో ఏంటంటే దీంట్లో మనకి కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు కొంచెం హీట్ అయితే అవుతుంది ఇంజిన్ అనేది, అలాగే ఎందుకంటే 400cc వెహికల్ కాబట్టి మనకి కొంచెం హీట్ అయితే వస్తుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా లిటిల్ బిట్ అయితే ఉన్నాయి. సో ట్యాంక్ కూడా మనకి ఫైబర్ బాడీ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే డామినర్ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు ఈ బైక్ అనేది. ఎక్కువగా ఎవరైతే టూరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బైక్ అని చెప్పొచ్చు. బట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి ఇంకా చాలా వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి, లైక్ హిమాలయన్ కానీ ఇంకా మనకి చాలా అడ్వెంచర్ బైక్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే బోత్ ఆఫ్ రోడ్కి ఆన్ రోడ్కి కావాలనుకుంటే మీరు వేరే రిమైనింగ్ ఉన్నాయి కదా వాటి మీద కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఎక్కువ టూరింగ్ చేస్తారనుకున్నప్పుడు మాత్రం ఈ డామినర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బైక్ అనమాట. పెర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇంకా అప్డేట్ చేసిన అవసరం అయితే ఉంది.
క్రూజ్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ఏబిఎస్ కానీ, ఇలాంటి కొన్ని ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఇస్తే మాత్రం బాగుంటుంది. అండ్ లైటింగ్ పరంగా మనకి ఓకే, అన్ని కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది. మనకి హెడ్ లైట్ కానీ, టర్న్ బ్లింకర్స్, టైల్ లైట్ అన్ని కూడా ఎల్ఈడితో ఉంటాయి. సో దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే కొన్ని ఇంకా మన బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్కి. సో ఇది మనకి ఓవరాల్గా అయితే ఈ బైక్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రైడ్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.